కాకినాడ జిల్లా గొల్లప్రోలులో అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవం జరిగింది. ఆ అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవం ఒక వివాదాస్పదంగా మారిపోయింది. ఎందుకంటే మన నాగబాబు గారు అక్కడికి వెళ్ళి గబ్బులైపోయాడు. ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి నాగబాబు గారు తొలి అధికారిక పర్యటన కాంట్రావర్సీ కావడం ఇప్పుడు పిఠాపురం నియోజకవర్గంలో, అదేవిధంగా కాకినాడ జిల్లాలో ఒక పెద్ద హాట్ టాపిక్గా మారిపోయింది. గొల్లప్రోల్లో అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవం సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీలో తెలుగుదేశం పార్టీ పెద్దలతో పాటు పవన్ కళ్యాణ్ గారి ఫోటో, అదేవిధంగా వర్మ గారి ఫోటో ఉంటే, జనసేన పార్టీ వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీలో మాత్రం పిఠాపురం తెలుగుదేశం పార్టీ నేత వర్మ గారి ఫోటో లేకపోవడంతోనే తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు రెచ్చిపోయారు. అన్నా క్యాంటీన్ వద్దకు జై వర్మ అని చెప్పేసి నినాదాలు చేసుకుంటూ ర్యాలీగా కూడా వెళ్ళారు తెలుగుదేశం పార్టీ నాయకులు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నినాదాలకు పోటీగా జనసేన పార్టీ వాళ్ళు ఏమన్నా సైలెంట్గా ఉన్నారంటే వాళ్ళు కూడా జై జనసేన అని చెప్పేసి వాళ్ళు కూడా ఇంకొక వైపు నుంచి పోటాపోటీగా నినాదాలతో అక్కడ ఒక ఉద్రిక్త వాతావరణం కూడా వచ్చింది. అన్నా క్యాంటీన్ను నాగబాబు గారు ప్రారంభిస్తుండగా జై వర్మ అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ కేడర్ నినాదాలు కూడా చేశారు. ఇరు పార్టీల నినాదాలతో అక్కడ పరిస్థితి కొంచెం ఉద్రిక్తంగా మారడంతోనే పోలీసులు కూడా జోక్యం చేసుకున్నారని చెప్పేసి కూడా తెలుస్తుంది. జనసేన పార్టీ ఆవిర్భావ సభలో వర్మ గారి గురించి, తెలుగుదేశం పార్టీ కేడర్ గురించి నాగబాబు గారు చేసినటువంటి కామెంట్స్ మూలంగా తెలుగుదేశం పార్టీ జనసేన మధ్య మాటల యుద్ధం నడిచి గ్యాప్ కూడా ఎక్కువగా పెరిగిపోయింది. మరోసారి నాగబాబు గారు అధికారిక పర్యటన కారణంగా ఈ రెండు పార్టీల మధ్య గొడవ తీవ్ర స్థాయికి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఈ విధంగా ఉండడం వల్ల తెలుగుదేశం పార్టీలో కొంతమంది సీనియర్ నాయకులంతా కూడా ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ఏదైతే అన్నా క్యాంటీన్ శిలాపలకం అక్కడ ఓపెన్ చేశారో, శిలాపలకంలో కూడా ఎక్కడా కానీ వర్మ గారి పేరు, చంద్రబాబు నాయుడు గారి పేరు, ఫోటోలు ఏమీ లేవు. అక్కడ మొత్తం జనసేన పార్టీ సంబంధించినటువంటి ఎంపీ, ఎమ్మెల్యేల లిస్టే ఉంది. కాకినాడ ఎంపీ, అదేవిధంగా నాగేంద్రబాబు గారి పేరు, పవన్ కళ్యాణ్ గారి పేరు, ఇంకా జనసేన పార్టీకి సంబంధించినటువంటి లోకల్ నాయకుల పేర్లు మొత్తం శిలాపలకాల మీద ఉన్నాయి తప్ప చంద్రబాబు నాయుడు గారి ఫోటో లేదు, వర్మ గారి ఫోటో కూడా లేదు. మరి అది వర్మ గారి నియోజకవర్గం, అంటే పిఠాపురం నియోజకవర్గంలోనే వర్మ గారి ఫోటో లేకుండా, వర్మ గారి ఫోటో లేదు, నేమ్ కూడా పేరు కూడా లేకుండా శిలాపలకం ఓపెన్ చేశాడు మన నాగబాబు గారు. అందుకే అక్కడ జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ నాయకుల మధ్య వ్యవహారం మాత్రం ఓ రేంజ్లో పీక్ వెళ్ళిపోయింది. ఈ వ్యవహారం ఇప్పుడలా తగ్గేదేలా కనిపించట్లే, ఇంకా పెరిగేదే కానీ తగ్గదు. ఇప్పటివరకు వర్మ గారు పూర్తిగా ఇంకా మాట్లాడట్లే. ఆయన ఓరి పైన మాత్రమే మాట్లాడుతూ పోతున్నాడు. ఆయన పూర్తిగా రంగంలోకి దిగాడంటే అప్పుడు జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ మధ్య వ్యవహారం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటివరకు పైనే వెళ్తున్నాడు వర్మ గారు. జనసేన వాళ్ళు మాత్రం డీప్గా వెళ్ళిపోయారు. తెలుగుదేశం పార్టీ నాయకులు, అదేవిధంగా వర్మ గారు మాత్రం పైనే వెళ్తున్నాడు. ఆయన కూడా ఒకసారి డీప్గా వెళ్ళాడంటే అప్పుడు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ నాయకుల మధ్య వ్యవహారాలు, పాలిటిక్స్ ఎలా ఉంటాయంటే నా బోతో నా భవిష్యత్తు అన్న విధంగా నడుస్తుంది. మొత్తానికి మన నాగబాబు గారు మాత్రం పిఠాపురంలో రచ్చ చేయడానికి సిద్ధమైపోయారని చెప్పేసి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మరి దీనికి తెలుగుదేశం పార్టీ నాయకులు ముందు ఏ విధంగా రియాక్ట్ అవుతారో కూడా చూడాలి. Partner.